నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాదులోని దుండిగల్కు చెందిన యువతి దుర్మరణం చెందింది. ఉన్నత ఉద్యోగం చేసి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటుందని భావించిన ఆ కుటుంబం ఆశలు అడియాశలయ్యాయి. సిద్దిపేట జిల్లా రావురూకల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు వర్మ, హేమలత దంపతులు బ్రతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చారు. దుండిగల్ గుడిమైసమ్మ కూడలి సమీపంలో శ్రీకృష్ణ నగర్ లో నివసిస్తూ ఉన్నారు. శ్రీనివాసరావు గారు ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్ గా పనిచేస్తూ ఉండగా భార్య ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. వీరి ఇద్దరి కుమార్తెలు శ్రీజ వర్మ 23 సంవత్సరాలు, శ్రేయ వర్మ ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రీజ వర్మ ఈస్టర్న్ ఇల్లినోయి విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ఇల్లినోయి రాష్ట్రం షికాగోలోని ఒక అపార్ట్మెంటులో ఉంటూ ఉన్న ఆమె సోమవారం రాత్రి భోజనం చేయడానికి సమీపంలోని హోటల్కు ఎలక్ట్రికల్ సైకిల్ పైన వెళ్లారు. తిరిగి వస్తూ ఉండగా వెనక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. చిన్న కూతురు శ్రేయ వర్మ సైతం 20 రోజుల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లింది. మెడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మంత్రి శ్రీధర్ బాబు గారిని సంప్రదించి మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మనం సక్రమమైన మార్గంలో వెళ్ళినా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మనకు ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.